వృశ్చిక రాశివారు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. మే నెల మొదలు వీరికి నమ్మలేని అదృష్ట మార్పులు. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజభోగాలను వీరు అనుభవించబోతూ ఉన్నారు. వృశ్చిక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మే నెల మొదలు వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశివారికి ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతగా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారి గురించి మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి మే నెల మొదలుకొని వీరి జీవితంలో అంతా కూడా శుభ పరిణామాలు జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. కార్యసిద్ధి కలిగి ఉంటారు. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు కలుగుతాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శుభకాలం నడుస్తుంది. మీ రంగాలలో అనుకూల వాతావరణం కలుగుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ పని ప్రారంభించిన సరే ఇట్టే పూర్తి అవుతాయి. మీ రంగాలలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక వార్త మీకు చాలా మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇష్ట దైవారాధన అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరే అవకాశాలన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీ క్రోధి నామ సంవత్సరం 2024-2025 వృశ్చిక రాశి వారి ఫలితాలను చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో అధికారుల గురించి మీకు భయం వెంటాడవచ్చు. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగ్గా సాగకపోవచ్చు. అయితే విచిత్రం ఏమిటి అంటే వృత్తిరీత్యా ఈ సంవత్సరం మే నుండి కూడా గురువు కారణంగా మీకు రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టమైతే మాత్రం రాదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి కూడా అన్ని రంగాల్లోనూ అడ్డంకులు కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకోవచ్చు. ఈ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీయవచ్చు కూడా. కనుక ఈ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త పాటించాలి సుమా. అవగాహన లోపాలు ఎక్కువ అవే అవకాశాలు అయితే ఉన్నాయండి. పెద్దల యొక్క ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయిలో ఉంటాయి. అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే విధంగానే ఉంటారు, కానీ మీ యొక్క ప్రవర్తన అనుకూలంగా అయితే ఉండదు. తరచుగా మీ శరీరం బరువు తగ్గే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడినటువంటి ప్రతి అంశము కూడా కొంచెం ఇబ్బందికరమే అవ్వవచ్చు. డబ్బు లేదని ఏ పని కూడా ఆగదు. గతం కంటే కూడా రాబడి తగ్గుతూ ఉంటుంది, కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులు, పూజల రాకపోకల దృష్ట్యా ధన వ్యయం అవే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంలో బహుజాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య సదుపాయాలు మీకు సదుద్దేశం కలిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు. ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు కనిపిస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయాల్లో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త చాలా అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కాకపోవచ్చు.
పనులు ఆలస్యం అవుతాయి, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయట పెట్టారు, ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము, ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలికగా గ్రహిస్తారు. ఈ రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది, జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణమవుతుంది. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి కూడా ఇదే కారణమవుతుంది. వృశ్చిక రాశి వారి యొక్క వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి. సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీరికి అనేక మంది శత్రువులు అవుతారు. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయం అయితే అందకపోవచ్చు. ఈ కారణం చేత అభివృద్ధి కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చేసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడము చాలా అవసరము. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన మంచి ఫలితం వీరికి లభిస్తుంది. ఈ రాశివారి అదృష్టపు రంగులు గోధుమ, ఎరుపు, పసుపు మరియు తెలుపు. ఈ రంగుల దుస్తులు ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.